వీనస్ ప్లస్ కేతు కాంబినేషన్ మీ జీవితాన్ని నాశనం చేస్తుందని చాలామంది ఆస్ట్రాలజర్స్ భయపడతారు. కానీ ఈ కాంబినేషన్‌ని డీకోడ్ చేద్దాం. వీనస్‌ని శుక్రుడు అంటారు. శుక్రుడు మీ జీవితంలో ప్రేమ, పెళ్ళికి కారకుడు. మీ జీవితంలో మీకొస్తున్న మెటీరియల్స్‌కి కారకుడు. అలాగే మీ జీవితంలో మీకున్న వ్యామోహాలకి కారకుడు. అలాగే కేతు మనం అనుకున్నట్టు మోక్షానికి, స్పిరిచ్యుయాలిటీకి, ఐసోలేషన్‌కి, సెపరేషన్‌కి, లిబరేషన్‌కి వీటికి కారకుడు. ఈ 2 డిఫరెంట్ గ్రహాలు ఒకవేళ కలిసి మీ జాతకంలో ఒకే భావంలో ఉంటే, మీ క్యారెక్టర్, పర్సనాలిటీ 'అపరిచితుడు' మూవీలో విక్రమ్ పర్సనాలిటీకి చాలా దగ్గరగా ఉంటది. ఒకవేళ ఇదే కాంబినేషన్ మీ లగ్నంలో గాని, 11వ భావంలో గాని ఉంటే, మీ మీ లైఫ్‌లో రామో, రెమో క్యారెక్టర్స్ కంటిన్యూయస్‌గా మీరు ప్లే చేయాల్సి వస్తూనే ఉంటుంది. అంటే ఒకరోజు మీరు రెమోలాగా బయటికెళ్ళాలి, షాపింగ్ జేయాలి, నచ్చింది తినాలి, నచ్చిన వాళ్ళతో తిరగాలి, హ్యాపీగా ఉండాలనుకుంటారు. ఇమ్మీడియేట్‌గా సెకండ్ డే ఇవన్నీ నాకొద్దు. నేను ఐసోలేట్ అయిపోవాలి. ఒక రూమ్‌లో కూర్చోవాలి. ఏదైనా బుక్ చదువుకోవాలి. లేకపోతే కాసేపు మెడిటేట్ చేసుకోవాలి. సో, ఇలా మీరు 2 డిఫరెంట్ వే ఆఫ్ ఆలోచనలతో మీరు లైఫ్‌లో అటు, ఇటు వెళ్ళలేక ఒక ఇంబాలెన్స్‌కి లోనవుతూ ఉంటారు. అండ్ ఇదే కాంబినేషన్ సెవెంత్ హౌస్‌లో ఉంటే ఇది రిలేషన్‌షిప్స్‌ని బ్రేక్ చేస్తుంది అంటారు. కానీ ఎందుకు? ఒకవేళ మీరు స్పిరిచ్యువల్‌గా ఉన్న పార్ట్నర్‌ని చేసుకుంటే వెంటనే వీనస్ యాక్టివేట్ అయ్యి, మీరు ఆ పార్ట్నర్ నుంచి ప్రేమ, మెటీరియల్ గెయిన్స్, లస్ట్ ఇలాంటివి కోరుకుంటారు. అది ఆ పార్ట్నర్ ఇవ్వలేక ఆ రిలేషన్ బ్రేక్ అవుద్ది. అదే ఒకవేళ ప్రేమ, లస్ట్, మెటీరియల్ గెయిన్స్ ఇచ్చే పార్ట్నర్‌ని చేసుకుంటే అటు కేటు యాక్టివేట్ అయ్యి, ఆ పార్ట్నర్ నుంచి స్పిరిచ్యుయాలిటీ, లిబరేషను, ఆ నలుగురితో సెపరేట్‌గా మీతోనే జీవితాన్ని గడపాలని అనుకోవడం ఇలాంటివి ఆలోచనలొస్తుంటాయి. అప్పుడు కూడా రిలేషన్ బ్రేక్ అవుతది. కానీ ఈ కాంబినేషన్ ఒక కర్సా అంటే కాదు. అది యాక్చువల్‌గా మీ సోల్ సైన్ చేసుకొనొచ్చిన కాంట్రాక్ట్. ఎందుకు? మీ సోల్ మోహానికి, మోక్షానికి మధ్యలో బ్యాలెన్స్‌ని నేర్చుకోవడానికి ఈ భూమి మీదకొచ్చింది. అంటే మీకు మోహం ఉండడం మంచిదే. కానీ మీ గోల్ మోక్షమై ఉండాలి. దానికి మీరు కేతు వెంబడ నడవాలి. అలానే శుక్రుడిని వదిలేయాలా అంటే కాదు. మనం శుక్రుడిని మన జీవితంలో ఎంత మొత్తంలో ఇన్వాల్వ్ చేయాలి అంటే మనకి మెటీరియల్స్ కావాలి ఈ భూమి మీద. మెటీరియల్స్ మనకి ఎంత మొత్తంలో కావాలి అని తెలుసుకొని బ్యాలెన్స్ నేర్చుకున్న రోజు ఈ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అవుతది. అంటే వీళ్ళ చుట్టూ జనాలుంటారు. కానీ వీళ్ళు చాలా గ్రౌండెడ్‌గా ఉంటారు. వీళ్ళు నలుగురు ఉన్న జీవితంలో హ్యాపీగా ఉండగలరు. అందరూ వదిలేసినా వీళ్ళ జీవితంలో చాలా హ్యాపీగా ఉండగలరు. సో, దిస్ కాంబినేషన్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాలన్స్. మీరు ఎంత బ్యాలన్స్డ్‌గా ఉంటే ఈ కాంబినేషన్ అంత బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అవుతది. అండ్ రిలేషన్‌షిప్ బ్రేక్ అంటారా? మీరు రిలేషన్‌షిప్‌లో గూడా మీరు మెయింటైన్ చేయాల్సింది బ్యాలన్స్. అంటే మీకొచ్చే పార్ట్నర్ దగ్గర ఏముంది, ఏం లేదు అన్నది తెలుసుకొని, ఉన్నదాంతో ఆనందంగా ఉండి, లేని దానిది ఆమెకి నేర్పించడమో, ఆమెకి రాకపోతే అది మీ దగ్గర ఉంది కాబట్టి, ఆ బ్యాలెన్స్‌తో మీ సంసారాన్ని నడిపించుకోగలిగితే, ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళలో బ్రేకప్స్ గూడా అవ్వవు. సో, ఇది వీనస్ ప్లస్ కాంబినేషన్ అనుకున్న రహస్యం. థాంక్ యూ.